సోమయ్య రామయ్య అనే ఇద్దరు అన్నదమ్ములుండేవారు. రామయ్య చిన్నవాడు, కష్టించి పనిచేసేవాడు. సోమయ్య పని తప్పించుకుని తిరిగేవాడు. ఇదిగోరా, మీ నాన్న కాలం చేసిన తర్వాత ఈ ఆస్తి మీ ఇద్దరికీ పంచి ఇచ్చిన కాగితాలు. ఉన్న మొత్తం 8 ఎకరాలకు చెరో 4 ఎకరాలు పంచాడు. ఇక నుండి మీరు ఎవరి పంట వారు పండించుకుని వచ్చిన దాంతో బ్రతకవలసి ఉంటుంది. సరే బాబాయ్, నీకు చాలా కృతజ్ఞతలు. మా నాన్నగారికి మంచి స్నేహితులు మీరు. అందుకే కదరా ఈ బాధ్యత నాకప్పగించాడు. ఇకపోతే ఇల్లులు 2 ఉన్నాయి కాబట్టి ఇద్దరూ చెరొకటి తీసుకోండి. అలా తమ తండ్రి ఇచ్చిన పొలాన్ని పండించుకుంటారు. ఆ సంవత్సరం ధాన్యం దిగుబడి వస్తుంది. ఎరా రామయ్య, ఈ సంవత్సరం దిగుబడి బాగానే వచ్చినట్టుంది. అవును బాబాయ్, ఈసారి పంట బాగా పండింది. మంచి లాభసాటిగానే ఉంది. మొత్తం ఎన్ని బస్తాలు వచ్చాయేంటి? 4 ఎకరాలకు గాను మొత్తంగా 100 బస్తాలు వచ్చాయి బాబాయ్.